హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇంకోటండి బెండకాయ పులుసు చేసుకుందాం. ఇంకా ఇవన్నీ లేతవి కట్ చేశాను. ఇవన్నీ ముదిరిపోయి చూసారా ఎంత ముదిరిపోయాయి. ఇక ముదిరిపోయండి. ఇవి పులుసు పెట్టుకుందాం. బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటండి కొంచెం ఫ్రై చేసుకుందాం బెండకాయలు. ఒక 4 టేబుల్ స్పూన్ అండి ఆయిల్, చింతపండు ఎక్కువ, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అంతే. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు కోసి ఉంచుకున్నాం కదండి, ఇవి వేపుకుందాం ఆయిల్లో. డీప్ ఫ్రై కాకుండా ఇలాగైతే ఈ జిగురు గట్ట ఏమీ ఉండదండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 2-3 మినిట్స్ కలుపుతుంటే జిగురంతా పోయి మనకి ఫ్రై అయిపోతాయి పీసులు. బెండకాయ జిగురు లేకుండా పులుసు కావాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఫ్రై అయిపోయి బెండకాయ ముక్కలన్నీ ఆయిల్కి సపరేట్గా తీసుకుందామండి. చూసారా, ఇలా సపరేట్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్ ఒకటే ఉంచుకోవాలండి. ఇంకటే ఇందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపులు వేసుకున్నాం కదండి. ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి వేసుకుందాం. బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేపుకుందాం. పెద్ద సైజువి, చాలా పెద్దవి. ఎంత సైజు టమాటాలు 2 మిక్సీ చేసుకుందాం. చూసారా, ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటా ప్యూరీని వేసుకుందామండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా వేసుకుందామండి. అందులో చింతపండు పులుసు వేసుకుందామండి. చూసారా, కొంచెం పసుపు వేద్దామండి. పులుసుకి ఎప్పుడైనా ఇలాంటి ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ముక్కలు ఉప్పు, దీనికి సరిపడా కారం, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అంతేనే. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారా, పులుసు మరిగిపోయింది. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇంకటి బెండకాయ ముక్కలు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంది. చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని చెప్తారండి మీకు, మీ ఫ్యామిలీలోని అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పొడుపు కథ అడుగుతున్నాను. కాలు చేతులు లేని అందగత్తెకు ఒంటి నిండా దుస్తులే, ఏంటది చెప్పండి ఫ్రెండ్స్. నాకు కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ అండి, ఇగటండి మసాలా వేసుకుందాం. చాలా తక్కువ కదండి, అందుకే మిక్సీ సరిగ్గా మెత్తగా అవ్వలేదు, పౌడర్ అవ్వలేదు. ఈ మసాలా పౌడర్ వేస్తే పులుసుకు మంచి టేస్ట్ వస్తుందండి. రోజు ఒక పొడుపు కథ అడుగుతూ ఉంటానండి, నాకు ఆన్సర్ పెట్టండి. పులుసు రెడీ అయిపోయింది కదండి, ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. పులుసుకి బెల్లం ముక్క వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పులుసు అయిపోయిందండి. ఇప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇంకా ఆహా ఏమి రుచి అనే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బంద్ చేసుకుందాం స్టవ్.